దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయనకు ఒక రెక్కల చాట్లో దాచి ఈ 2024 సంవత్సరం క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు నామములో విష్ యు హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి, వారి వ్యాధులను, రోగాలను, జబ్బులను, ప్రతి సమస్య నుండి వారిని విడిపించడానికి, రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. క్రిస్మస్ అంటే దేవునిని ఆరాధించటం, దేవునిని మహిమపరచటం, దేవునిని స్తుతించటం. క్రిస్మస్ అంటే మన హృదయంలో క్రీస్తు ప్రభువుని చేర్చుకొని ఎల్లప్పుడూ హృదయం అనే ఆలయంలో క్రీస్తును ఆరాధించటం, మహిమపరచటం క్రిస్మస్. ఒక వ్యక్తి పాపి నీతిమంతుడిగా మార్చబడాలని, అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న ప్రజలను రక్షించడానికి, పాడైపోయినటువంటి, చెడిపోయినటువంటి, మరణాంధకారంలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ లోకంలో జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన జన్మించడం ద్వారానే ఈరోజు పాపికి క్షమాపణ. దేవునికి మహిమ. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన యేసయ్య వందనాలు, స్తోత్రాలు. మీరే నాయన ప్రభువా, ఈ వాక్యం వీటిని బిడ్డలు దీవించి ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రభువా ఈ క్రిస్మస్ సందర్భంగా నీకు ఏ మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.